కాళేశ్వరం కమిషన్ నివేదిక బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం నివేదిక ఊహించిందేనని ఎవరూ ఆందోళన చెందొద్దన్నారు. కొంతమంది బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేయొచ్చని భయపడొద్దంటూ హితవు పలికారు. కాళేశ్వరం కమిషన్ నివేదికపై ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. కాళేశ్వరంపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. రైట్, ఇందుకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ స్పందన. కాళేశ్వరం కమిషన్ నివేదిక వచ్చిన నేపథ్యంలో ఈ రోజు కేబినెట్ లో కూడా కాళేశ్వరం కమిషన్ పైన కేబినెట్ లో అత్యంత ప్రాధాన్యంగా కేబినెట్ కమిటీ భేటీ కావడం పైన కూడా బీఆర్ఎస్ అధినేత అందుబాటులో ఉన్నటువంటి నేతలతో ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కొంతమంది కీలక నేతలతో అందుబాటులో ఉన్న నేతలతో భేటీ అయినట్టుగా తెలుస్తోంది. సో ఈ సందర్భంగా కేసీఆర్ చాలా కీలక వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తా ఉంది. సో ఈ నివేదిక కాళేశ్వరం ప్రాజెక్టు పై ఏదైతే జస్టిస్ పినాకిని ఘోషించిన నివేదిక ఉందో అదంతా ఊహించిందే. సో ఇదంతా కూడా ఒక రాజకీయంలో భాగంగా జరుగుతుంది, ఎవరు ఆందోళన చెందొద్దు. సో కొంతమంది దీంట్లో భాగంగా కొంతమంది బీఆర్ఎస్ భవిష్యత్తులో కొన్ని కేసుల్లో బీఆర్ఎస్ నేతలను అరెస్టు చేసే అవకాశం ఉంటుంది. సో వీటన్నిటి కూడా భయపడొద్దు అని చెప్పేసి కూడా ఒక భరోసాన్ని, ఒక సందేశాన్ని ఆ నేతలకు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. సో కాళేశ్వరం కమిషన్ సంబంధించి ఈ రోజు అంతా కూడా లాస్ట్ 2-3 రోజులుగా జరుగుతున్న పరిణామాల పైన అన్నిటికీ కూడా కేసీఆర్ మొత్తంగా కూడా తెలుసుకొని నేతల నుంచి సమాచారం తీసుకొని అదే సందర్భంలో ప్రాజెక్టు గొప్పతనం చెప్తూనే ఈ ప్రాజెక్టు పైన కాంగ్రెస్ ప్రభుత్వం లేనిపోని రాద్ధాంతము, లేనిపోని అపోహలు సృష్టించి తెలంగాణ ప్రజల్లో ఒక ప్రాజెక్టు విషయంలో గందరగోళాన్ని సృష్టిస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టు దానికి సంబంధించి భవిష్యత్తులోనే తెలంగాణకు ఒక వరప్రదాయంగా మారబోతుంది. అలాంటి కాళేశ్వరం ప్రాజెక్టుపై ఇప్పుడు రాజకీయంగా కొంత ఇబ్బందికర పరిస్థితి ఏర్పడబోతా ఉంది. రాజకీయంగా కారణాలతో ఆ ప్రాజెక్టు పక్కదారికి పట్టించి లేనిపోని అంశాలు, వివాదాస్పద అంశాలు తెరపైకి వచ్చే అవకాశం ఉంటుంది. సో రాబోయే కాలంలో కొంతమంది నేతలను, బీఆర్ఎస్ నేతలు అరెస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అదే సందర్భంలో పార్టీకి కొంత ఇబ్బందికర పరిస్థితి వస్తుంది. అయినా ఎవరు కూడా ఆందోళన చెందవద్దు, ప్రతిదీ భవిష్యత్తులో రాబోయే మంచి రోజుల్లో, ఎందుకంటే తెలంగాణ ప్రజలకు సంబంధించి ఇప్పటికే బీఆర్ఎస్ పై ఒక మంచి స్పందన వస్తుంది. ఎందుకంటే బీఆర్ఎస్ సంబంధించి ఎక్కడ కూడా జిల్లాలో సమావేశాలు జరిగినా, ఏ మీటింగులు పెట్టినా ప్రజల నుంచి ఒక పాజిటివ్ రెస్పాండ్ వస్తా ఉంది. సో ఇలాంటి నేపథ్యంలో ప్రజలు మన వైపు ఉన్నారు, మీరు అనవసరంగా లేనిపోని ఆందోళన చెందవద్దని చెప్పేసి ఒక భరోసా ఇచ్చే ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తోంది. మొత్తం కాళేశ్వరం సంబంధించినటువంటి 700 పేజీల నివేదికను 3 రోజుల క్రితము జస్టిస్ పినాకిని ఘోష్ ప్రభుత్వానికి అందజేశాడు. ప్రభుత్వం దానికి సంబంధించి ఒక అధ్యయన కమిటీ ఏర్పాటు చేసింది. ఆ అధ్యయన కమిటీ ఇచ్చినటువంటి కీ పాయింట్స్ ఆధారంగానే ఈ రోజు కేబినెట్ భేటీలో కూడా తాగునీటి శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి దానిపైన మంత్రులకు, సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇతర సహచర మంత్రులందరూ కూడా దానికి సంబంధించి మొత్తం కూడా వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రాజెక్టుకి సంబంధించి ఎక్కడెక్కడ లోపాలు జరిగాయి, దీనికి బాధ్యులు ఎవరు, సో ఎంత నష్టం జరిగింది, సో దీనికి కారణం ఎవరు, దీనికి బాధ్యులకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపైన ఇప్పుడు కేబినెట్ లో చర్చ జరుగుతోంది. ఒకవైపు కేబినెట్ లో కాళేశ్వరం సంబంధించి కమిషన్ పైన చర్చ జరుగుతుండగానే మరోవైపు ఫామ్ హౌస్ లో కూడా కీలక నేతలతోని కేసీఆర్ భేటీ కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. సో ఇప్పుడు ఈ కాళేశ్వరం అనేది తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర ప్రభావితం చూపే అంశంగా మారిందని చెప్పవచ్చు. సో అధికార పార్టీ కాంగ్రెస్, అదేవిధంగా ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ మధ్య ఒక పెద్ద ప్రచన్న యుద్ధానికి ఈ యొక్క కాళేశ్వరం కమిషన్ తెరలేపే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఈ కాళేశ్వరం ప్రాజెక్టు కి సంబంధించి అనేకమైనటువంటి సంచలనాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే కేబినెట్ భేటీ ప్రస్తుతం కాసేపట్లోనే భేటీ ముగిసిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ఈ యొక్క మొత్తం భేటీలకు సంబంధించినటువంటి కీలక అంశాలను మీడియాకు వివరించే అవకాశం ఉంది. అదే సందర్భంలో నెక్స్ట్ ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు సభ్యులందరికీ కూడా, అంటే శాసనసభ, శాసన మండలి సమావేశాలు ఏర్పాటు చేసి ఈ యొక్క మొత్తంగా నివేదిక పైన ప్రజలకు మొత్తంగా కూడా ఏం జరిగిందనే దానికి వివరించేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. సో దీనికి కౌంటర్ ప్లాన్ గా బీఆర్ఎస్ కూడా అదే వివరచనాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఈ రోజు
ఆ బీఆర్ఎస్ ఆధ్వర్యంలోనే అక్కడ మొత్తం కూడా పెద్దపల్లి జిల్లా కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని చెప్పేసి కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర కూడా ఆందోళనకు దిగారు. కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి కూడా నీటిని విడుదల చేయాలి. ఇప్పటికే కొన్ని జిల్లాలు, ఎందుకంటే మనం జగిత్యాల్, పెద్దపల్లి, నిజామాబాద్ జిల్లాల్లో ఇప్పటికే సగటు వర్షపాతం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. అక్కడ కొంత వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో మొత్తం ఇంకా ఇతరత్ర కూడా కొంత వర్షాలు ఎక్కడైతే తక్కువ అయ్యాయో ఈ కాళేశ్వరం జలాలను వాడుకుంటేనే అక్కడ ఉన్నటువంటి రైతులకు కొంత ఈ జలాలతోని సాగును, పంటను మరింత సాగు చేసుకునే అవకాశం ఉంటది. సో రైతులను ఇబ్బంది పెట్టొద్దు రాజకీయ కారణాలతో అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ ఉదయమే కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర కొంత ఆందోళన నిర్వహించే కార్యక్రమం చేస్తుంది. అది వైపు ఉండగానే ఇటు కేసీఆర్ కూడా బీఆర్ఎస్ నేతలందరినీ కూడా పిలిపించుకొని దశల వారీగా ఉదయం మాజీ మంత్రి జగదీష్ రెడ్డితో మాట్లాడాడు. సో అందుబాటులో ఉన్నటువంటి కీలక నేతలు హరీష్ రావుతో పాటుగా ఇతరత్ర జిల్లాకు సంబంధించినటువంటి కొంత ఉత్తర తెలంగాణకు సంబంధించినటువంటి కీలక నేతలు ప్రస్తుతం కేసీఆర్ సంబంధించి ఫామ్ హౌస్ లో వాళ్ళతో చర్చిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆ చర్చల్లో భాగంగానే బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేయొచ్చని చెప్పేసి కొంత సంచలన వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తోంది. ఏంటి అంటే ఎవరిని ఉద్దేశించి రాధాకృష్ణ కొంతమంది బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేయొచ్చని కేసీఆర్ వ్యాఖ్యానించారు కదా, ఎవరిని అరెస్ట్ చేసే అవకాశాలు ఏమి ఉన్నాయి? అంటే ఇప్పుడు ప్రస్తుతానికి గత కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్ కీలక నాయకులు, అంటే అధిష్టానానికి సంబంధించిన నాయకులు కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, ఇతరత్ర ఆ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రుల విషయంలోనే ఇలాంటి పరిస్థితులకు అవకాశం ఉందని చెప్పేసి ముందుగానే ఆ కేసీఆర్ కొంత అలర్ట్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే క్యాడర్ ను కొంత మానసికంగా సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే మనకు కళ్ళ ముందే కనబడుతోంది. ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ ఒకటైతే నెక్స్ట్ తర్వాత వచ్చేది ఫోన్ ట్యాపింగ్ అంశము. ఆ తర్వాత ఇప్పటికే ఆ ఏసీబీ కేసులో విచారణలో ఉన్నటువంటి ఏదైతే ఫార్ములా ఈ-రేస్ కేసు వ్యవహారంలో దాంట్లో ఇప్పటికే కేటీఆర్ ను 2 సార్లు ఏసీబీ విచారించింది. ఇట్లాంటి కేసులన్నీ కూడా తెరపైకి తీసుకొచ్చే అవకాశం ఉంటది. సో ఈ నేపథ్యంలో ప్రభుత్వము, అంటే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ కు సంబంధించి కీలక నేతలను అరెస్ట్ చేసే అవకాశం ఉంటుందని చెప్పేసి ముందుగానే పసిగట్టినటువంటి కేసీఆర్ క్యాడర్ కూడా ఇదే విషయాన్ని, కీలక నేతలకు క్యాడర్ కు ఒక సందేశాన్ని పంపాలనుకుంటున్నారు. ఎందుకంటే రాబోయే రోజుల్లో చాలా స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రాబోతా ఉంది. అదే సందర్భంలో జిహెచ్ఎంసీ ఎన్నికలు ఇవన్నీ కూడా వస్తున్న తరుణంలో కొంత పొలిటికల్ గా యాక్టివిటీ పెరుగుతుంది. సో బీఆర్ఎస్ కు ఇప్పటికే బీఆర్ఎస్ కేసీఆర్ వాదన ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం తను ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేకపోయింది. సో గత సంవత్సరన్నర కాలంగా కూడా అనేక హామీలు ఇచ్చి విఫలమవుతా ఉంది. కాంగ్రెస్ పైన ప్రజలు తీవ్ర వ్యతిరేకత ఉన్నారు. సో ఇలాంటి సందర్భంలో అటెన్షన్ డైవర్షన్ లో భాగంగానే ఇలాంటి కేసులన్నీ నమోదు చేసి బీఆర్ఎస్ కీలక నేతలను ఇబ్బంది పెట్టే ఆ పరిస్థితులు తీసుకొస్తున్నారు అని చెప్పేసి కేసీఆర్ వాదన. దాంట్లో భాగంగానే అరెస్టులు ఉండవచ్చు, అరెస్టులు ఉంటాయి, ఆందోళన చెందవద్దు అనే వ్యాఖ్యలు చేస్తుంటారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ చర్చ జరుగుతోంది. సో ఒక రకంగా కేసీఆర్ కూడా మానసికంగా ఆ నేతలందరినీ కూడా సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సో మరి కేసీఆర్ చెప్పినట్టుగా కొంతమంది బీఆర్ఎస్ నేతలు అంటే ఆ నేతలు ఎవరైనా దానిపైనే ఇప్పుడు బీఆర్ఎస్ లో అది తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఎవరిపై ఏ కేసులు ఉన్నాయో ప్రస్తుతానికి మనకు అంతా తెలిసిన విషయమే. సో ప్రస్తుతానికి నడుస్తున్నటువంటి కాళేశ్వరం కమిషన్ తో పాటు ఫోన్ ట్యాప్ కేసు నడుస్తా ఉంది, ఏసీబీ కేసు, కేటీఆర్ పైన ఫార్ములా ఈ-రేస్ కేసు, అదేవిధంగా విద్యుత్తుకు సంబంధించి ఒప్పందం పైన ఇప్పటికే నివేదిక ఇచ్చింది. ఇతరత్ర అంటే మాజీ మంత్రులకు సంబంధించి కావచ్చు, ఇతరత్ర కొంతమంది నేతల పైన నమోదైన కేసుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైనా సీరియస్ గా నెక్స్ట్ చర్యలు తీసుకునే అవకాశం కనబడుతుందా అనే ఒక చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ అలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటారని చెప్పేసి బీఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నాయి. స్పందన. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.